అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. జూలై 1 మిట్ట మధ్యాహ్నం 12:30 ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చీకటి దినం. ఇలాంటి వీడియో ఒకటి నేను చేయాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ సన్యాసం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించవచ్చు, ఖండించవచ్చు, విమర్శించవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారంటే నాకు నిజంగా చాలా అభిమానం. ఒకసారి తప్పు చేశారు, ఒకసారి పొరపాటు చేశారు, సవరించుకుంటారు, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తారు అని ఆశిస్తే ఇలా మధ్యలోనే కాడి విడిచి పారిపోవటం అనేది సమంజసం కాదు. అధికారమే ప్రథమావధిగా పోరాటం చేయాలి అంటే ఈరోజు ప్రజల తరపున పోరాడేవాడు ఒక్కడు కూడా దొరకడు. ఇప్పుడు కేఏ పాల్ గారిని చూసుకోండి, ఎన్నిసార్లు ఆయన పోరాటం చేస్తుంటాడు, కనీసం 15-20 ఓట్లు కూడా రావు. అయినంత మాత్రాన ఆయన ఎప్పుడు కూడా విరమించుకోలేదు, ప్రజల పక్షాన నిలబడే పోరాటం చేస్తున్నాడు. ఈరోజు కమ్యూనిస్టులు కానివ్వండి, జడ శ్రవణ్ కుమార్ గారు లాంటి పెద్దలు కానివ్వండి, వీళ్ళకందరికి కూడా 150-200 ఓట్లు వస్తాయి. అయినా కానీ ప్రజల పక్షాన నిలబడి వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం ఏదో ఒక అబద్ధాలో లేకపోతే బూతులో ఏదో ఒకటి తిడుతూ రాజకీయమే చేస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా మధ్యలో కాడి వదిలిపెట్టేసి పారిపోవటం అనేది భావ్యం కాదు. రేపటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దిక్కెవరు? రేపటి నుంచి నిన్ను నమ్ముకొని పచ్చి బూతులు తిట్టి నికృష్టమైనటువంటి రాజకీయం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి దిక్కెవరు? నిన్ను నమ్ముకున్నటువంటి మీడియాకి దిక్కెవరు? నిన్ను నమ్ముకొని ఈ రోజు వరకు నీ వెంట నడిచినటువంటి నాయకులకి దిక్కెవరు? రేపటి నుంచి ప్రజల తరపున అబద్ధాలు చెప్పే వ్యక్తులు ఎవరుంటారు జగనన్న? నిజంగా కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. ఒక కలేజా కలిగినటువంటి నాయకుడు, ఆయన మాటకి చాలా విలువ ఉంది. ఆయన మామూలుగా అబద్ధాలు చెప్తాడు, అయినా కానీ ఆయన మాటలకి చాలా విలువ ఉంది. చాలామంది నమ్ముతారు, ఆయన వెంట నడుస్తారు. కానీ ఓటు మాత్రం తెలుగుదేశం పార్టీకో, జనసేనకో, బీజేపీకో వేస్తారు. 2019లో ఏదో పొరపాటుగా వేశారు, ఒక్కసారి ఎక్కించి చూద్దాం ఏం చేస్తాడని ఎక్కిచ్చారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాల్ని సంకనాకిచ్చాడు. కానీ రాజకీయంగా ఇలాంటి సమయంలో విరమించడం అనేది మాత్రం నిజంగా చాలా బాధాకరం అండి. నాకు నిజంగా అన్నం తిన కూడా బుద్ధి పుట్టట్లా, రాత్రికి నిద్రట్ట వస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. దిక్కులేని వాళ్ళని చేసేసాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. రేపు ఎప్పుడో 2029 మే జూన్ నెలలో జరిగేటటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఈరోజు స్పష్టంగా చెప్పేశాడు. డైరెక్ట్గా చెప్పొచ్చు కదా జగనన్న. నేను దయచేసి రిక్వెస్ట్ చేసుకుంటాను, మీరు చాలా ధైర్యవంతమైనటువంటి రాజకీయ నాయకులు. డైరెక్ట్గా ప్రజలకు చెప్పేసి నా వల్ల కాదు, నేను పోరాటం చేయలేను, నా కాడ సబ్జెక్టు లేదు, నేను ఏ అడుగు వేసినా కానీ అది 10 అడుగులు వెనక్కపోతుంది, జనాలు చీకొడుతున్నారు నా రాజకీయం చూసి, కాబట్టి నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం అయిపోతున్నాను అని డైరెక్ట్గా చెప్పేస్తే మీ కార్యకర్తల్ని, నీకు డబ్బా కొట్టే కొంతమంది మీడియాని, వీళ్ళకందరికి కూడా మీ బతుకులు మీరు చూసుకోండి, రేపటి నుంచి జాగ్రత్తగా బతకండి, ఏదైనా మంచి పార్టీలోకి వెళ్ళండి. రాజకీయమే చేసుకోవాలనుకుంటే, మంచిగా బతకాలంటే ఈ లిక్కర్ వ్యాపారాలు, గంజాయి వ్యాపారాలు కాకుండా ఏదైనా మంచి వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి 4 మంచి మాటలు చెప్పేసి నువ్వు రాజకీయాలకు శాశ్వతంగా దూరం అయిపోయి ఉంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా రేపు 2029 ఎన్నికలకి మావిగన్ వర్సెస్ అమరావతి జరుగుద్ది. మావిగన్కి మద్దతు తెలిపేవాళ్ళు నాకు ఓటేయండి, అమరావతికి మద్దతు తెలిపేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అన్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఆ ఓట్లు కూడా మీకు పడవు, మీ కార్యకర్తలు కూడా మీకు ఓటేయరు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈస్ట్, వెస్ట్ గోదావరిలో కనీసము 10వ స్థానంలో కూడా ఉండవు. ఇండిపెండెంట్గా పడే ఓట్లు కూడా మీకు పడవు. అంత దారుణమైనటువంటి నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంది. ఇది ఇండైరెక్ట్గా రాజకీయ సన్యాసం చేయటమే. బీజేపీని వెనకుండి ఏదో సపోర్ట్ చేస్తుంది అని చాలామంది
కళ్ళగన్నారు. కానీ బీజేపీనే ఈరోజు మీ చేత ఇలాంటి మాటలు మాట్లాడించి మీ రాజకీయ జీవితాన్ని మీ చేతులతోనే నాశనం చేస్తుంది అనే అనుమానం కూడా మాలాంటి వాళ్ళకి వస్తుంది. అరెస్ట్ చేస్తారని భయమేమో. ఎందుకు చేస్తారన్న అరెస్ట్? నిన్ను అరెస్ట్ చేసే ధైర్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా, భారత ప్రభుత్వానికి ఉందా? ఒకసారి చేశారనుకోండి, అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత ఎవరు కూడా నీ ఇంటి గడప కూడా దాకలేరు కదా. మరి ఎందుకు అంత భయపడిపోవాలి? అంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు, కానీ ఆయన ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోడు. ఎందుకో నీ మీద వల్ల మాలిన అభిమానం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన స్నేహితుడి యొక్క కొడుకు కాబట్టి. ఏదో పసిబిడ్డ తెలుసో తెలియకో నువ్వు అంటావు కదా, ఏదన్నా ఒక రౌడీ షీటర్ దగ్గరికి పోయినప్పుడు, ఒక రేపిస్ట్ దగ్గరికి పోయో, ఏదైనా ఒక గంజాయి వ్యాపారి దగ్గరికి పోయి తెలుసో తెలియకో పసిబిడ్డ 4 తప్పులు చేస్తే దానికే శిక్షలు వేసేయాలా, అరెస్టులు చేయాలా, జైలుకు పంపించాలని. అట్లాగనే చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటాడు, ఏదో పసిబిడ్డ తెలుసో తెలియకో ఒక 45,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు, 3,500 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్ చేశాడు, ఏదో అనుకుంటాడు పాపం. ఒక 6,000 కోట్ల రూపాయలు ఆ వాలంటీర్ల ముసుగులో కార్యకర్తలకు దోషిపెట్టాడు. తప్పేముందిలే పాపం, ప్రజల డబ్బే కదా, మనం కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అనుకొని నీ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోతే కూడా నువ్వు ఇంత భయపడిపోయి, ఇంత ఆత్మన్యూనతా భావంలోకి వెళ్ళిపోయి రాజకీయ సన్యాసం ప్రకటించడం ఏంటన్నా? అది కూడా డైరెక్ట్గా చెప్పకుండా మావిగన్ వర్సెస్ అమరావతి ఏంటి? ఈరోజు అమరావతి వాల్యూ 3,50,000 కోట్లు. 3,50,000 కోట్ల రూపాయల ప్రజా సంపదని, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తిని నీ ఒక్కరి కోసం తాకట్టు పెడతారన్న? నువ్వేదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చావు మావిగన్ అని, బాగానే ఉంది. అంటే నీ స్వార్థం కోసం, నిన్ను సాటిస్ఫై చేయడం కోసం 3,50,000 కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని గంగలో పోస్తారా ఎవరన్నా? నువ్వు ఎలా ఎన్నికలకు ముందుకు వెళ్తున్నావు నాకైతే అర్థం కావట్లే. అందుకే ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్పష్టంగా చెప్పండి. మీ కార్యకర్తల్లో ఉన్నంత నిజాయితీ మీలో లేదు. మీ కార్యకర్తలు అయితే స్పష్టంగా చెప్తున్నారు, రేపు 2029లో మీ కర్మగాలి, అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మగాలి మా జగనన్న కానీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడిని తలలు లేపుతాం అని చెప్తున్నారు. స్పష్టంగా అదే చెప్పాలి మీరు కూడా. కర్మగాలి, నేను గనక అధికారంలోకి వస్తే అమరావతిని భూస్థాపితం చేస్తాను, ఎక్కడో ఒక హైవే పక్కన రాజధాని పెట్టేస్తాను, లేకపోతే నా ఇష్టం, నా బాత్రూమే రాజధాని, నా బెడ్రూమే రాజధాని, నా ఇల్లే రాజధాని. అంటే ఆల్రెడీ మీరు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అదే రాజధాని. ఆ విధంగా చెప్పాలి కానీ ఇట్లా ఇండైరెక్ట్గా నేను రాజకీయాల నుంచి పారిపోతున్నాను అని చెప్పడం అది ఎంతవరకు సమంజసం? కొంతమంది మట్టి బుర్రలకు అర్థం కాక రేపటి నుంచి మావిగన్ అని చెప్పి నీ ఫోటో పెట్టి పోస్టర్లు వేస్తారు. జనాలు ఆ పోస్టర్ల మీద వస్తారు, నిన్ను ఒక కామెడీ పీస్గా చూస్తారు. రాజకీయాల నుంచి విరమించేటప్పుడైనా సరే ఒక గౌరవప్రదంగా చెప్పాల్సిన 4 ముక్కలు చెప్పేసి, నాకు ఈ దరిద్రపు రాజకీయాలు వద్దు, నేను పోరాటం చేయలేను, నేను జైలుకు పోలేను, ఏదన్నా ఒక అడుగు ముందుకేస్తే నన్ను అరెస్ట్ చేసేలాగున్నారు, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, సంపాదించుకోవాల్సింది ఏదో సంపాదించేసుకున్నాను, నన్ను నమ్ముకొని కొంతమంది సంపాదించుకున్నారు, మీ బతుకులు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతున్నానని చెప్పేసి రాజకీయాలను విరమించి బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోయి ఉంటే చాలా గౌరవంగా ఉండదు. పోతా పోతా ఇలాంటి పుండు పెట్టి పోవటం ఏంటి జగన్ అన్న? నిజంగా చెప్పండి. నిజంగా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక దుర్దినం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.